నమస్కారం. శ్రీ చదివే పున్నాగపూలు నవలను విని ఆనందిద్దాం. ఇప్పుడు మీ బాధ ఏమిటి రాధా? రాజారావుకు తగ్గడం లేదనా? లేక మీరు ఎంత టార్చర్ పడుతున్నారో ఎవరికీ అర్థం కావడం లేదనా? లేకపోతే రఘు నిన్న చెప్పినట్లు మీలో జరుగుతున్న విధ్వంసం అర్థమైపోతోందనా? చటుక్కున పులిలా చూసింది రాధ. భయంకరంగా రియాక్ట్ అయ్యేదేమో. అతని కళ్ళు చూసి ఆగిపోయింది. ఆ కళ్ళల్లో పదును, స్వచ్ఛత, అన్నింటికన్నా ఏదో నిజం తెలిసిన నిజాయితీ. నాకు ఏమవుతోంది డాక్టర్? అడగబోయి, రఘు మీకు చాలా బాగా తెలుసా? నాకు అస్సలు ఇన్నాళ్లుగా మీ పరిచయం సంగతి తెలియదే అన్నది. రఘు కూడా మీ పెదనాన్నగారి శిష్యుడే. అవును, అర్థమైంది. నిన్న అతను మెడిటేషన్ హాలులో కూర్చున్నాడు. అవును. ఇన్ని రోజులుగా మీరు ఆ పక్కకు వెళ్ళలేదా రాధా? లేదు డాక్టర్. కొంత హాస్పిటల్ చూశాను. ఈ లోపల రాజారావు గారి ఎమర్జెన్సీ నొచ్చుకున్నట్లు చెప్పింది రాధ. మీరు వెళ్ళండి రాధా. కమ్యూనిటీ హాలుకు వెళ్ళండి. మీకు ఈ హాస్పిటల్ ఏ ప్రిన్సిపల్స్ మీద నడుస్తోంది అని అర్థమవుతోంది. రాజారావు గారు బాగుపడటం అంటే అతని కుటుంబ సభ్యుల్లో మార్పు, అతని ఆలోచన సరళి మారడం, ఇలా అంతర్లీనమైన మార్పులు వస్తే తప్ప శరీరం ఆరోగ్యవంతమయ్యే సజెషన్ తీసుకోదు. ఈ హాస్పిటల్ పరిధుల్లో మంచి మనుష్యులు, చెడ్డ మనుష్యులు అన్న విశ్లేషణ కన్నా బ్రతుకు విలువ తెలుసుకుని బ్రతకాలని పోరాటం చేసేవాళ్ళు, ఏం జరిగితే అది జరుగుతుంది, మనం ఏమీ చెయ్యలేము అనుకుని విధికి తల వంచేవాళ్ళు అని రెండు వర్గాలు. ఇలా పోరాడి బ్రతకాలి అనుకునే వాళ్లను సర్వైవర్స్ అంటారు. వీరిలో మరింత గొప్ప కేటగిరీ ఎక్సెప్షనల్ పేషెంట్స్. ఇది జరగాలంటే తన మీద తనకు గౌరవం పెరగడం ముఖ్యం. జీవితాన్ని, ఆరోగ్యాన్ని రక్షించుకోవాలంటే వ్యక్తిత్వాన్ని పెంచుకోవాలి. ఇన్ లిఫ్ట్స్ ఏ పర్సన్ అవుట్ ఆఫ్ కలెక్టివ్ అథారిటీ అనేవారు మీ పెదనాన్న. సాంఘికమైన ఒత్తిడి నుంచి మనిషిని విడిగా తీసి అతని స్వయం ప్రతిపత్తి, సహజమైన వ్యక్తిత్వాన్ని అతనికి చూపించగానే మంత్రం వేసినట్లు మార్పు వస్తుంది. దీనికి మీ సహకారం కావాలి. ఆశ్చర్యంగా వింటోంది రాధ. నేను ఏమి చెయ్యాలి డాక్టర్? రియాక్ట్ అవ్వకండి, యాక్ట్ చెయ్యండి. యాక్ట్ అంటే నటించడం కాదు, పరిస్థితుల్ని కల్పించగలగాలి. పరిస్థితులకు అలజడి పడకూడదు. ఎలా? సైకాలజిస్టులు మనలో కేవలం 20% మాత్రమే ఇన్నర్ లోకస్ ఆఫ్ కంట్రోల్ ఏర్పడిన వాళ్ళు ఉంటారని కనిపెట్టారు. వీరిని నడిపించేది వీరి అంతర్లీనమైన ఒక పద్ధతి. వీరు ఎప్పుడూ మిగతా వాళ్ళు ఏమనుకుంటారో అన్న భయంతో బ్రతుకుతారు. వాళ్ళ జీవన విధానపు స్థాయి నుంచి దిగిరారు. స్వతంత్రం అంటే మన భౌతికమైన జీవన విధానంలో మన ఇష్టం వచ్చిన కోరికలు తీరడం అనుకుంటాం. దానికోసమే పోరాటం చేస్తాము. మనకు ఏదన్నా ఆటంకం కనిపిస్తే నాకు స్వతంత్రం లేదు బాబోయ్ అని బాధపడతాము. అవును, అందరి బాధ అదే కదా, నొసలు చిట్లించి చూస్తూ అన్నది రాధ. ఇట్లాంటి స్వతంత్రాలు మనకు కావాలి అనుకుంటాము. ఇది మిగతా వారినందరినీ కట్టుబాట్లో పెట్టందే మనం హాయిగా ఉండలేము అనుకోవడానికి దారి తీస్తుంది. మన హాయి మన చుట్టూ ఉండేవారి ఫిజికల్ స్లేవరీ లేకపోతే ఎమోషనల్ స్లేవరీ మీద ఆధారపడి ఉంటుంది. అవునేమో. రాజారావు గారు, మా అత్తగారు, మా అమ్మ చాలామంది ఇట్లాంటి వారే నిట్టూరుస్తూ అన్నది రాధ. మీరు మాత్రం ఏం ఆలోచిస్తున్నారు? నేను హాయిగా ఉండాలంటే మిగతా వాళ్ళంతా ఇలా ఉంటేనే వీలవుతుందని మీరు అనుకోవడం లేదు. మనం మర్చిపోయేది ఏమిటంటే అందరం ఇందులో భాగస్వాములమే. మన సమస్యకు ఎప్పుడూ మరొకరు కారకులనే అనుకుంటాము. మాట్లాడలేదు రాధ. ఆలోచిస్తూ అతన్ని చూస్తోంది. మనం అందరం ఈ సుడిగుండంలో కొట్టుకుపోతూ నేను ఒడ్డునే ఉన్నాను అనుకోవడం భ్రమ రాధ. ఈ స్వతంత్రం అనేది అంతఃచేతనలో కలగాలి. మనందరికీ నేను ఎవరు, నేను ఎందుకు పుట్టాను, నాకేం కావాలి అని తెలియడం చాలా చాలా ముఖ్యం. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు అన్నది ముఖ్యం.
మన జీవితంలో మనకు ఏది నిజంగా ఆనందం ఇస్తుందో తెలియగానే ఈ నటన వదిలివేస్తాము. అప్పుడే మనలో ఒక సృష్టిని గుర్తిస్తాము. చూస్తోంది రాధ. ఆమె ఏదన్నా ఆలోచించాల్సి వచ్చినప్పుడు, మెదడుకు పదును పెట్టాల్సి వచ్చినప్పుడు స్తబ్దుగా అయిపోతుంది. ఎవరైనా లెక్చర్స్ ఇస్తే మహామంట రాధకు. తనకు వినడం ఇష్టమా లేదా అని తెలియకుండా కూర్చోబెట్టి తలంటి పోసే వాళ్ళంటే బయట పెట్టదు, కానీ చాలా కోపం ఉన్నది రాధకు. వినయం, వందనం ఉండి మంచి పిల్లలుగా నటించే చాలామంది ఎదుటి వాళ్ళు చెప్పేది వినరు. విన్నట్లు నటిస్తారు. అవతలి వాళ్లకు ఏది కావాలో అది చేసేసి తప్పించుకుని పారిపోతారు. ఇప్పుడు రాధ పరిస్థితి అలాగే ఉన్నది. మీ పెదనాన్నగారి కోరిక ఏమిటంటే ఇటువంటి సర్వైవర్స్ను, అంటే బ్రతకాలి, హాయిగా ఉండాలి అనుకునే వాళ్ళను తయారు చేయడం. వారిలో కొద్దిమంది ఎక్సెప్షనల్గా తయారవుతారు. అది మాకు గోల్డ్ మెడల్ లాంటిది. అంతేగాని రాజారావు గారిని రాధకు ఆదర్శవంతమైన భర్తగా మలచడం, స్వప్నను మంచి ఇల్లాలుగా మలచడం, రాధాకృష్ణను మంచి కొడుకుగా మలచడం, ఇటువంటి వేషధారణ, మాస్కులు మా పేషెంట్స్కు తగిలించము. అటువంటివి ఉంటే ఆ ముసుగులన్నీ ఒలిచేసి ఒరిజినాలిటీని చూపిస్తాము. అర్థమైందా? చెర్నాకోల జులిపించినట్లయింది రాధకు. చటుక్కున లేచింది. కాలేదు డాక్టర్, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. మీకు టీ టైం అయినట్లుంది, నేను వెళ్తాను. పారిపోయి రాధ ఒక్క పరుగున మెట్లన్నీ ఎక్కేసింది. ఆయాసం వచ్చి ఆగిపోయింది. చల్లని మంచినీళ్లు తాగి రూంలోకి వెళ్ళి మంచి మసాలా తెలుగు సినిమా సీడీ పెట్టుకున్నది. కారప్పూస, చక్కిలాలు తెచ్చి పెట్టుకుని తింటూ సినిమా చూసింది. మర్నాడు రఘును వచ్చి రాజారావు దగ్గర ఉండమని ఇంటికి వెళ్ళింది రాధ. బట్టలు వాషింగ్ మిషన్లో వేసి ఇల్లంతా కలియజూసింది. అత్తగారు నిద్రపోతున్నారు. అప్పుడే ఆవిడను లేపాలా? వద్దులే అనుకున్నది. వంటింట్లో ఏం వంటలున్నాయా అని మూతలు తీసి చూసింది. ఎర్రటి ఆవకాయ అన్నం కలుపుకుని గబగబా తినేసింది. పనివాడికి కావాల్సిన వస్తువులు లిస్టు చెప్పి పంపించింది. మరిది పిల్లలు స్కూల్ నుంచి రాలేదు ఇంకా. వెళ్ళి మందార చెట్ల కింద అరుగు మీద కూర్చుంది. ప్రశాంతంగా ఉన్నది. ఈ ఇంట్లో ఇంత హాయి ఎప్పుడూ అనుభవించలేదు రాధ. ఇంకొక గంట లోపల మళ్ళీ ఇంట్లో వృధా ప్రారంభమవుతుందిరా నాయనా అనుకున్నది. ఇంతకీ నీకేం కావాలి? నీ హాయి వీళ్ళందరి మీద ఆధారపడిందన్న మాట. ఎవరి గొంతో అడుగుతోంది. పోనీ ఈ మరుదులు, అత్తగారు, రాజారావు, ఈ ఇల్లు, ఇవన్నీ అడ్డం అయితే వదిలిపెట్టి వెళ్ళిపోగలవా? వదిలిపెట్టవు. ఎందుకంటే ఇది నీ రక్షణ వలయం. నీలో ఎగో ఫీడ్కు అవసరం. బయట అమానుషభూతం ఏదో ఉన్నది. దాని నుంచి ఇది రక్షణ. కానీ ఈ రక్షణలో హాయి కావాలంటే వీళ్ళంతా, ఇదంతా ఇలాగే ఉండాలి. కానీ ఉండకూడదు ఇలా. అంటే వద్దన్న డాక్టర్ కృష్ణ మాటలు గుర్తుకు వచ్చాయి. తల విదిలించింది రాధ. అదంతా తప్పు, గట్టిగా అనేసింది. ఎప్పుడొచ్చావు రాధా? నన్ను లేపలేదే? ఎట్లా ఉంది రాజాకు? ఆవలిస్తూ లేచి వచ్చింది అత్తగారు రమణమ్మ. గబాలన లేచింది రాధ. ఇప్పుడే వచ్చాను అత్తయ్య. ఆయనకు టెస్ట్స్ అన్నీ చేస్తున్నారు. మీ ఆరోగ్యం ఎలా ఉన్నది? బాగానే ఉన్నదిలే. జ్వరం తగ్గింది. మొన్న నువ్వు ఫోన్ చేసినప్పుడు మూసిన కళ్ళు తెరవనంతగా వచ్చింది జ్వరం. పాపం హారతి అన్ని పనులు చేసుకునేది. పిల్లలు, ఇల్లు, వంట. చచ్చిపోయింది పిల్ల. తోడికోడలు గురించి చెబుతోంది అత్తగారు. ఆవిడ టెక్నిక్ అదే. ఒకరి దగ్గర ఒకరిని పొగిడి మండిపోయేట్లు చేస్తుంది. తిట్టదలుచుకున్నప్పుడు పబ్లిక్గా అమర్యాద చూపిస్తుంది. ఆడపడుచులు, కుటుంబాలు, ఆత్మీయులు వచ్చినప్పుడు ఇది మీ ఇల్లు కాదా, బాధ్యత లేదా అని కోడళ్లను అంటుంది. ఆస్తులు, వ్యవహారాలు మాట్లాడుకునేటప్పుడు కొడుకులు, కూతుళ్ళు అందరూ, ఆవిడ పిల్లలు మాత్రం గదిలో తలుపు వేసుకుని మాట్లాడుకుంటారు. అప్పుడు మళ్ళీ కోడళ్ళు పరాయి వాళ్ళు. ఇది మా వ్యవహారం అని తేల్చి చెబుతుంది. ఆ ఇంట్లో ఏ వస్తువైనా ఆవిడ కనుచూపు దాటి పర్మిషన్ లేకుండా బయటకు వెళ్ళకూడదు. మా అమ్మ అలా ఉన్నది కాబట్టే మేమంతా హాయిగా ఉన్నాం అంటారు కొడుకులు. మా అమ్మకి గొప్ప నియంతకుండే లక్షణాలున్నాయి.
ఆవిడను ఎదిరించాలంటే చాలా శక్తి కావాలి అంటాడు రఘు. బయటకు అనరు గాని. అందుకే మీ ఆవిడను తీసుకుని పారిపోయావా నాయనా అనుకుంటారు రాధా, హారతి. ఫారెన్ వెళ్ళి ఉద్యోగాలే చేస్తారో, రోడ్లు ఊడుస్తారో కానీ ముందు ఈ వాతావరణం నుంచి పారిపోవడానికి అదే సాకు రాధ. బయట వాళ్ళు మన జీవితాల్లోకి తొంగి చూడరు. ఎందుకు, ఏమిటి అని అడగరు. ఏం బట్టలు ఎలా కట్టుకున్నా పట్టించుకోరు. ఈ సోషల్ నార్మ్స్ నుంచి తప్పించుకోవడానికే చాలామంది పారిపోతారు అంటుంది రఘు భార్య సృజన. బిట్స్ పిలానీలో గోల్డ్ మెడల్ విన్నర్ అయిన ఆ అమ్మాయి 6 నెలలు అత్తగారి దగ్గర ఉంచి హడలిపోయి ఫారిన్ ఛాన్స్ రాగానే పారిపోయి ఆ తర్వాత రఘును రప్పించుకున్నది. 1 సంవత్సరం తర్వాత అత్తగారు అమెరికా వెళ్ళింది. ఆవిడతో పాటు మొత్తం సంఘాన్ని తనతో తీసుకువెళ్ళినట్లు అన్ని వంకలు పెట్టింది. 6 నెలలు ఉంటానని వెళ్ళిన ఆవిడ 3 నెలల్లో తిరిగి వచ్చింది. వచ్చిన తర్వాత 3 నెలలు అక్కడి వాతావరణాన్ని, వాళ్ళ డ్రెస్సులను కోడలు పట్టించుకోపోవడాన్ని, రఘు అంటీ ముట్టనితనాన్ని ఎండగడుతూ ఉన్నది. తెలివిగల రఘు భార్య సంవత్సరంలో అత్తగారి పుట్టినరోజుకు సర్ప్రైజ్ పార్టీ అక్కడి నుంచే ఏర్పాటు చేయించి రవ్వల గాజులు గిఫ్టుగా పంపించింది. ఏ మనిషి అయినా హాయిగా ఉన్నాను అనుకోవడానికి ఎగో ఫీడ్ చాలా ముఖ్యం. కొన్ని సమయాల్లో మనుష్యుల అభిమానాన్ని కొనుక్కోవడంలో తప్పు లేదు అనుకునే సృజన ఆ పని చేసింది. అమ్మ కొనబడిందిగా, ఇంకా మాట్లాడడానికి మరేం లేదు అని నిట్టూర్చాడు రఘు. అవునే రాధా, ఆ గుడి దగ్గర అడుక్కునేదానికి నీ చీరలు ఇచ్చావా అడిగింది అత్తగారు. అవునత్తయ్య, పాపం ఒంటి నిండా బట్ట లేకుండా నలుగురు చూస్తున్నారని సిగ్గుపడిపోతోంది, అందుకే ఇచ్చాను బెరుగ్గా అన్నది రాధ. అయినా అంత ఖరీదైన చీరలు ఇస్తారా తీక్ష్ణంగా అన్నది రమణమ్మ. అవి చాలా పాతవత్తయ్య, నా పెళ్లినాటివి. ఏవైనా పెద్దింటి వాళ్ళ బట్టలు అలా ఇవ్వడమేమిటి? అక్కడ నీ చీర కట్టుకుని ముష్టి అడుగుతుంటే నువ్వే అనిపించేలా ఉన్నది. నా చిన్న కూతురు కూడా అదే మాట అన్నది. ఒక వంకర నవ్వు, తీక్ష్ణమైన చూపు విసిరి వెళ్ళింది అత్తగారు. కళ్ళంబడి నీళ్లు తిరిగాయి రాధకు. తన 4 చీరలు అతి పాతవి, చాలా అవస్థలో ఉన్న దిక్కులేని అమ్మాయికి ఇస్తే అంత మాట అనాలా? చటుక్కున బాత్రూంలోకి వెళ్ళి వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించింది రాధ. మొదట్లో రోషంతో 2 కన్నీటి చుక్కలుగా ప్రారంభమైన మెల్లిగా పెనుతుఫానులా ఆమెను ఆవరించింది దుఃఖం. ఏమిటేమిటో విషయాలు, ఏవేవో బాధలు అన్నీ కలిసికట్టుగా ఆమెను ఊపేస్తున్నాయి. రాధా, ఎంతసేపు ఉంటావు బాత్రూంలో? బయటికి రా, మీ ఇంట్లో నుంచి ఫోన్ వచ్చింది అరుస్తోంది అత్తగారు. గబాల్నా ముఖం కడుక్కుని బొట్టు పెట్టుకుని బయటకు వచ్చింది. తనను ఏడిపించగలగా నన్న ఆనందాన్ని ఆమెకు ఇవ్వడం ఇష్టం లేదు రాధకు. ఫోన్లో తల్లి. ఏమిటమ్మా మెల్లిగా అడిగింది. బాత్రూంలో జారిపడ్డానే. వారానికి ఒకసారన్నా ఫోన్ చెయ్యవేమిటే? ఎక్కడున్నావేమిటి? మీ అత్తగారే ఫోన్ తీసింది. అక్కడే ఉన్నారేమిటి? గొంతులో ఏదో నేరం చూపుతున్నట్లు మాట్లాడుతోంది. సరే అమ్మా, ఆయనకు టెస్ట్ చేస్తున్నారు. ఏవో వస్తువులు, బట్టలు కావాలని తీసుకువెళ్దామని వచ్చాను. హాస్పిటల్కు వెళ్ళేటప్పుడు వచ్చి చూసి వెళ్తాలే, ఉంటా అని చెప్పి ఫోన్ పెట్టేసింది. వెనుక నుంచి అత్తగారి చూపులు గుచ్చుకుంటున్నాయి. ఏమిటంటా? ఎంక్వైరీ చేస్తూ అడిగింది రమణమ్మ. అమ్మ బాత్రూంలో జారిందట. అసలే నాజూకు బొమ్మ, ఏ ఎముకన్నా విరిగిందేమో. మాట్లాడలేదు రాధ. వంటింట్లోకి వెళ్ళి మరొక కూర చేసి చారు పెట్టి బట్టలు సర్దుకుని బయలుదేరింది. అత్తగారి కాళ్లకు దండం పెట్టింది. అసలు ఇష్టం లేదు రాధకు ఇట్లాంటివి. కానీ ఆవిడకు అందరూ తన కాళ్లకు దండం పెట్టుకుని వెళ్ళాలని కాళ్ళు ముందుకు పెట్టే అలవాటు ఉన్నది. కొంతమంది ఎలా ఎదుటి వాళ్ళ జీవితాల మీద వాళ్ళ అధికార ముద్ర వేయగలరా అని ఆశ్చర్యపోతుంది రాధ. తను ఎప్పటికైనా అలా ప్రవర్తించగలదా? దానికి చాలా ధైర్యం కావాలి. తను ఎందుకంత పిరికిదో అని తలుచుకుంటేనే కోపం వచ్చింది. రేపో ఎల్లుండో నేను రాజాను చూడడానికి వస్తానని చెప్పు. హాస్పిటల్ గురించి రఘు చాలా చెప్పాడు, చూడాలి చెప్పింది రమణమ్మ. అలాగే అని కారెక్కింది రాధ. గేటు దాటి కారు బయటికి వస్తుంటే ఏదో రిలీఫ్. పొద్దున్నే కూర్చున్న మందార చెట్టు కింద ఉన్నట్టు అనిపించింది.
అప్పుడెంత హాయిగా ఉన్నది. మరి ఇప్పుడు పారిపోదామనిపిస్తోందేమిటి? ఏమాత్రం పుట్టింటికి వెళ్ళడం ఇష్టం లేదు రాధకు. కానీ తప్పదు. తల్లి రాద్ధాంతం చేస్తుంది. అత్తగారింటికి ఈ ఇంటికి చాలా తేడా ఉన్నది. వాకిట్లో నీట్గా కత్తిరించిన కాటన్ మొక్కలు, బుల్లి లాన్ రోజా మొక్కలు తండ్రి కృషి. టామీ అరుస్తూ తోకాడించుకుంటూ వచ్చి ఎత్తుకోమని గోల చేస్తోంది. కులాసాగా ఉన్నావా అమ్మా? తండ్రి భుజాల మీద నుంచి ఎదురుగా గోడపైన ఉన్న పెదనాన్న ఫోటో చూస్తోంది. ఇదెప్పుడు పెట్టారు నాన్న? పోయినసారి లేదే? ఏది పెదనాన్న ఫోటోనా? మీ రఘు నాకు ప్రజెంట్ చేశాడమ్మా. రఘు ఇచ్చాడా? ఎప్పుడు వచ్చాడు? ఫారిన్ నుంచి వచ్చాడు. పెదనాన్న తాలూకు పుస్తకాలు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. జీకే హాస్పిటల్ లైబ్రరీలో పెడతారట. లైబ్రరీకి ఇచ్చి పంపాను. అవాక్కై నిలబడింది. ఆలోచిస్తుంది రాధ. తనకు తెలియకుండా చాలా జరిగిపోతున్నాయన్నమాట. రఘు తనతో ఒక్క మాట కూడా చెప్పలేదు. పెదనాన్న కళ్ళలోకి తదేకంగా చూస్తోంది రాధ. ఏం చేశావు పెదనాన్న వీళ్ళందరికీ నువ్వు? పదే పదే ఆ ప్రశ్న ఆమెలో ఎదురవుతోంది. రాజా ఎలా ఉన్నాడమ్మా? మేము వచ్చి ఎప్పుడు చూడవచ్చు? నేను చెప్తాను నాన్న. నీకు తెలుసా రాజాను చేర్చింది జీకే హాస్పిటల్, అంటే పెదనాన్న పేరున్న హాస్పిటల్. నువ్వు చూశావా? లేదు రాధా. అబ్బో, చాలా పేరున్నది ఆ హాస్పిటల్కు. కానీ ఊరికి దూరంగా ఉన్నది కదా. ఎప్పుడూ వెళ్ళడం తటస్థపడలేదు. ఇదిగో ఇప్పుడు రాజా ఉన్నాడుగా, చూడడానికి వస్తాంలే. అమ్మ ఏది? బెడ్రూమ్లో ఉన్నది. ఏమిటి, ఫ్రాక్చరా? అంత విషయం లేదులే, బెనికిందేమో. లావణ్య, రాధ వచ్చింది చూడు. మంచం మీద పడుకుని ఫిలింఫేర్ చదువుతున్న లావణ్య చటుక్కున లేచి కూర్చుంది. ఎప్పుడు వచ్చావే అంటూ. తెల్లటి మనిషి, తెల్ల చీర, ముత్యాల గాజులు, పింగాణి బొమ్మలా ముట్టుకుంటే మాసిపోయేట్లు ఉంటుంది లావణ్య. అసలే నాజూకు బొమ్మ. అత్తగారి మాటలు గుర్తుకు వచ్చాయి. ఎందుకో పరీక్షగా చూసింది తల్లి వంక రాధ. ఏమిటి అట్లా చూస్తున్నావు? ఇదిగో ఇక్కడ దెబ్బ తగిలింది, కాలు వాచింది. డాక్టర్ ఏవో మందులు ఇచ్చాడు. అవును, బెడ్ మీద ఉన్నది నువ్వా మీ ఆయన? ఏమిటి అలా ఉన్నది మొహం? కళ్ళు వాచాయి. ఏడ్చావా? మీ అత్తగారు మళ్ళీ ఏమన్నా అన్నదా? లేదులే అమ్మా. నీకు ఎలా ఉన్నది? మంచం మీద కూర్చుని మెల్లగా అడిగింది రాధ. తండ్రి కాఫీ చేసి తెచ్చి ఇచ్చాడు. అదేమిటి నాన్న, నేను చేసుకునేదాన్నిగా. వంట ఎవరు చేస్తున్నారు? నేనే చేస్తున్నాను, నాన్న నవ్వుతూ అన్నాడు. అవును రాధా, నా వంట తిని నాకే బోరుగొట్టింది. హాయిగా కూర్చుని తింటున్నాను, నవ్వేసింది అమ్మ. నవ్వితే తలుక్కుమన్నాయి అమ్మ కళ్ళు. చాలా అందమైన అమ్మ అనుకున్నది రాధ మనసులో. ఏమిటి ఆ పాదాలు? పెడిక్యూర్కు వెళ్ళి ఎన్నాళ్ళైంది? మీ ఆయన హాస్పిటల్లో ఉంటే ఇలా అశోకవనంలో సీతాదేవిలా? ఏమిటా ఫోజు? ఇంత అవసరమా? ఇంతకీ రాజా ఎలా ఉన్నారు? ఏమిటి అంటున్నారు? లీవర్లో ప్రాబ్లం. ఇంకా ఏం చెప్పడం లేదు. తాగుడు మానాడా? తీక్షణంగా చూస్తూ అన్నది లావణ్య. హాస్పిటల్లో ఉన్నాడు కదా. ఏమిటా ప్రశ్నలు? నాన్న మందలించాడు. హాస్పిటల్లో కూడా రహస్యంగా తెప్పించుకుని తాగాడు. చస్తే చెప్పలేదు రాధ. చాలా చాలా చెప్పుకోవాలని ఉన్నది, కానీ చెప్పుకోలేదు. నాన్న బాధ, అమ్మ రాద్ధాంతం భరించడం కన్నా ఊరుకోవడమే ఉత్తమం. ఎందుకో పుట్టిల్లు అత్తిల్లు కన్నా హాస్పిటల్ నయమనిపిస్తోంది. ఎన్ని పుట్టినిళ్ళు, ఎంతమంది ఆడపిల్లలకు ఉత్తిత్తిల్లో. తన ఆలోచనలకి చిన్నగా ఉలిక్కిపడింది రాధ. జీకే హాస్పిటల్, పెదనాన్న విగ్రహం, మెడిటేషన్ హాల్, లోటస్ పాండ్ మనసులో మెదులుతున్నాయి. అమ్మ, నా పుస్తకాలన్నీ ఎక్కడున్నాయే? ఎందుకిప్పుడు అవి అటక ఎక్కించేశాను. నాకు ఏదో పుస్తకం కావాలమ్మా. ఇదిగో ఫిలింఫేర్లు, స్టార్ డస్టులు, ఫెమినాలు అన్నీ ఉన్నాయి. తీసుకువెళ్తావా? తీసుకువెళ్తాలే, ఇప్పుడే వస్తానుండు. తన రూంలోకి వెళ్ళింది రాధ. అన్నయ్య ఫారిన్ వెళ్ళిన తర్వాత, తన అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఇల్లు అంతా ఖాళీ అయినట్లుంది అని నాన్న ఎన్నిసార్లు అంటారు. ఏం కావాలి రాధ? నేను హెల్ప్ చేస్తానమ్మా. నాన్న చిన్న నిచ్చెన తీసుకొచ్చాడు.
పైకి ఎక్కి చూస్తోంది రాధ. ఎన్నో పుస్తకాలు కుప్పగా పోసి ఉన్నాయి. చాలా వరకు తన డిగ్రీ పుస్తకాలు, ఏవో నవలలు, అన్నయ్య ఇంజనీరింగ్ పుస్తకాలు. ఏమని వెతుకుతుంది? ఎలా వెతుకుతుంది? ఏం కావాలమ్మా? నిచ్చెన పట్టుకుని హరికృష్ణ అడిగారు. పెదనాన్న నా పెళ్ళికి ఒక పుస్తకం బహుమతిగా ఇచ్చారు నాన్న. దాన్ని వెతుకుతున్నాను. పేరేమిటి? తెలియదు నాన్న అనబోయి గుర్తులేదు నాన్న అన్నది. కిందకు దిగు చెప్తాను. ఎలాగూ అన్ని పుస్తకాల్లో వెతకలేదు. టైం అయిపోతుంది. నిస్పృహలో కిందికి దిగింది. పెదనాన్న మీద ఆరాధనతో గుడిలాంటి హాస్పిటల్ కట్టాడు డాక్టర్ కృష్ణ. రఘు లాంటి ఆరాధకులు ఆయనకు ఎంతమందో. కానీ తను ఆయన స్వయాన తమ్ముడి కూతురు. ఆయన ఇచ్చిన పుస్తకం పేరు కూడా చూడలేదు. మంచం మీద వాలిన నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సారీ పెదనాన్న, మీ విలువ మాకు తెలియలేదు అనుకున్నది. అలా ప్రార్థిస్తూనే మగత నిద్రలోకి జారుకున్నది. అలుపు, ఏడుపు, నిస్పృహ అవి అనుకోకుండా ఆమెను మత్తులోకి జార్చాయి. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.